హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క విశేషం ఏంటంటే పరీక్ష లేదు, ఫీజు లేదు, డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ మాత్రమే కండక్ట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారు అర్హులైన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై ఈజ్ 7th of February 2026. ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ అనేది మనం జతపరచాలి అనే అన్ని వివరాలు కూడా చెప్తాను. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఒక ప్రధాన అంశాలని మీకు క్లుప్తంగా చెప్తాను. ప్రముఖ నవరత్న కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నుండి నోటిఫికేషన్ ఇది విడుదలైందండి. ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం మీ మార్కుల ఆధారంగానే మెరిట్ ద్వారానే ఎంపిక అనేది జరుగుతుందండి. 1 సంవత్సరం అప్రెంటిస్ అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత నెలకు 30,000 నుండి 40,000 వరకు జీతం అనేది ట్రైనింగ్ ఇంజనీర్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు దీనికి పూర్తిగా అర్హులు. ఇక మెయిన్ వివరాలకు వెళ్తే ఖాళీలు ఉన్న వివరాలు చూసుకుంటే 64 పోస్టులు అనేది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద ఉన్నాయండి. దీనికి వచ్చేసి BE, బీటెక్లో వచ్చేసి ECE, మెకానికల్, EEE, CSE అండ్ సివిల్స్ విభాగాలలో పోస్టులు ఉన్నాయండి. 10 పోస్టులు వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్ కింద డిప్లొమా, ECE అండ్ మెకానికల్ చేసిన వారికి ఉందండి. అండ్ 10 పోస్టులు ఆప్షనల్ ట్రేడ్స్ కింద బీకామ్, BBA అండ్ BBM గ్రాడ్యుయేట్స్కి ఈ పోస్టులు అనేది ఖాళీలుగా ఉన్నాయి. ఇక మంత్లీ స్టైఫండ్ వివరాలు చూసుకుంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద BE, బీటెక్ వారికి 17,500 అనేది ఇస్తున్నారు. డిప్లొమా అప్రెంటిస్ వారికి 12,500 ఇస్తున్నారు. బీకామ్ అండ్ BBA గ్రాడ్యుయేట్స్ వారికి 12,500 అనేది ఇస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year, 1 సంవత్సరం అనేది ఉంటుంది. ఇక విద్యా అర్హతలు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎలిజిబుల్ బ్యాచెస్ 21, 22, 23, 24 అండ్ 25 వారు మాత్రమే అర్హులు అని చెప్తున్నారు. మినిమం మార్క్స్ వచ్చేసి జనరల్, OBC, EWS వారికి 60% అండ్ అబోవ్ ఉండాలి. SC, ST, బీకామ్ అండ్ BBA వారికి 50% అండ్ అబోవ్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఈ పోస్టులు వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళకు సంబంధించిన వారికి ఉంది. సదరన్ రీజన్ క్యాండిడేట్స్ ఓన్లీ కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years ఉండాలి. ఆ కట్ ఆఫ్ కౌంటింగ్ వచ్చేసి 1/1/2026కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC, ST వారికి 5 years, మ్యాక్స్ వచ్చేసి 30 years అండి. OBC వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మ్యాక్స్ వచ్చేసి 20 years అని ఉంటుంది. PWBD వారికి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు వారు. అనుభవం వచ్చేసి చూసుకుంటే ఇది ఫ్రెషర్స్కి కోసి మాత్రమే అప్లై చేసుకునే ఖాళీలండి పోస్టులు. కాబట్టి ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి అవకాశము. నాట్ ఎలిజిబుల్ ఎవరంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అర్హులు కాదు. అటువంటి వారు ప్లీజ్ అవాయిడ్ టు నాట్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. గతంలో ఎక్కడైనా కానీ అప్రెంటిస్ ఏదైనా ప్రభుత్వ సంబంధించిన సంస్థలలో ఒకవేళ అప్రెంటిస్ చేసిన వారు ఎవరైనా ఉన్నా కానీ ఇటువంటి జాబ్స్కి ఈ పోస్టులకి అర్హులు కారని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. మెరిట్ బేస్ మీదనే సెలక్షన్ అనేది జరుగుతుంది. డిగ్రీ అండ్ డిప్లొమాలో ఉన్న పర్సంటేజ్ ప్రకారంగానే మెరిట్ తీస్తారు. తర్వాత ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, డైరెక్ట్గా సెలక్షన్ చేస్తారు. ఇక వాకిన్లో వచ్చేసి ఇంటర్వ్యూ రోజే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ, ఒరిజినల్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తీసుకెళ్ళాలి. ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా NATS పోర్టల్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కాపీని మనం ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని కంప్లీట్గా నింపాలి. నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నింపాలని కోరుకుంటున్నాను. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీకు అడ్రస్ ఇచ్చే తేదీలలో
ఇంటర్వ్యూకి మీరు హాజరు కావాలండి. ఇక ఉద్యోగ ప్రాంతం అండ్ కాల పరిమితి చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెన్నైలో ఉందండి. ఈ పోస్టుకు సంబంధించిన ఖాళీలన్నీ కూడా అప్రెంటిస్ ట్రైనింగ్ వచ్చేసి 1 year ఉంటుంది. భవిష్యత్తులో భారీ అవకాశం. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వారికి ఒక బెటర్ ఆపర్చునిటీ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year ఆఫ్ అప్రెంటిస్ తర్వాత ట్రైనింగ్ ఇంజనీర్ కిందగా వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వారు స్క్రీనింగ్ టెస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అది కండక్ట్ చేస్తారు. అది పాస్ అయిన వారికే అవకాశం అని చెప్తున్నారు. దాని తర్వాత ఫస్ట్ ఇయర్లో 30,000 రూపీస్ అనేది పేమెంట్ ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చి 35,000 పేమెంట్ ఉంటుంది. అది థర్డ్ ఇయర్ నుంచి 40,000 అనేది పేమెంట్ ఉంటుంది. దానితో పాటు అలవెన్సెస్ కింద 12,000 అనేది కూడా ఇస్తారు. ఒక 1 year మీరు కష్టపడితే మీకు మంచి ఉద్యోగం అనేది అవకాశం దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఇక వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి డేట్స్ గుర్తుంచుకోవాల్సిన డేట్స్ అండి ఇవి. మీరు మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలి. 5th of February వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో డిప్లొమా, ఈసీఈ, మెకానికల్ అండ్ బీకామ్ అండ్ బీబీఏ వారు 5th February రోజు ఇంటర్వ్యూకి పాల్గొనాలి. అండ్ 6th February రోజు బీఈ, బీటెక్ సంబంధించిన అర్హులైన క్యాండిడేట్స్, మెకానికల్ అండ్ సివిల్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 6th February రోజు అటెండ్ అవ్వాలి. అండ్ బీఈ, బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్సి కింద ఉన్నవారు 7th of Februaryకి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. కానీ మీరు ఇంటర్వ్యూ రోజు ఖచ్చితంగా రిపోర్టింగ్ టైం అనేది 9:30 AM లోపే అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు టైం లోపే అక్కడ ఉండడం చాలా రిక్వైర్డ్ థింగ్. ఇక మనం ఏమేమి డాక్యుమెంటేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ చూసుకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th మార్క్స్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దాని కిందనే పరిగణించబడుతుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా సర్నేమ్స్ అవన్నీ కూడా ఇక్కడి నుంచే పరిగణించబడుతుంది. ప్లస్ 12th ప్లస్ ఆర్ ఇంటర్మీడియట్ చేసిన వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్ అండ్ ఇక్కడ ఆల్ సెమిస్టర్ సంబంధించిన మార్క్స్ కార్డ్స్ అనేది తీసుకెళ్ళాలి. ఇక క్యాస్ట్కి సంబంధించిన కేటగిరీలు ఉన్న వాళ్ళైతే SC, ST, OBC వారు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది కూడా మనము తీసుకొని వెళ్ళాలి. ప్లస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్నారో అది కూడా తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని అక్కడికి మనం వెళ్ళాలి. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 5th of February అండి. మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఇది నేరుగా వెళ్ళాల్సిన వాకిన్ ఇంటర్వ్యూ. నేను ఇంతకుముందు స్లైడ్లో చెప్పినట్టుగా ఎవరెవరి విభాగంలో డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్కి వారు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆన్లైన్లో అప్లై చేయాల్సిన పని లేదు. మీ బ్రాంచ్కి సంబంధించిన తేదీని ఉదయం 9:30 గంటలకు చెన్నైలో ఉండాలి. వాకిన్ డేట్స్ February 5, 6, 7, 2026 రోజు మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ జాబ్ అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీకు తెలిసిన ఎవరైతే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.